హాయ్ అండి. ఏదైతే శ్రీశైలం ఎమ్మెల్యే ఉన్నాడో అతనైతే చాలా దారుణమైన పని చేశాడండి. ఎవరైతే అటవీ శాఖ సంబంధించిన పోలీసులున్నారో, సిబ్బందున్నారో వాళ్ళపైనైతే చెక్ పోస్ట్ దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళపైనైతే దురుసుగా ప్రవర్తించాడు. వాళ్ళని చాలా గట్టిగా కట్టేశారంట. నైటంతా అడవిలో తిప్పారంట. ఎందుకంటే చెక్ పోస్ట్ దగ్గర అతను గేట్ తీయలేదని ఎమ్మెల్యే కోపానికి గురయ్యారంట వాళ్ళందరూ గూడా. అతను గూడా డ్రింక్ చేసి ఉన్నాడంట, తాగి ఉన్నాడంట. ఆ తాగిన మైకంలో తనేం చేస్తున్నాడో తనకే తెలియకుండా చాలా దారుణంగా ప్రవర్తించాడనైతే అటవీ శాఖ వాళ్ళకి సంబంధించి వాళ్ళైతే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం చూసాం. ఆయన ఇమ్మీడియేట్‌గా అయితే ఆయన మీదనైతే చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలానే అరెస్ట్ కూడా చేయాలని అయితే మాట్లాడుతున్నారు. అలానే అతన్ని సస్పెండ్ కూడా చేయాలని అయితే మాట్లాడుతా ఉన్నారు. ఓవరాల్‌గా దీనిపైనైతే పవన్ కళ్యాణ్ గారైతే ఇమ్మీడియేట్‌గా స్పందించారు. దీనిపైన విచారణ జరపాలి. ఖచ్చితంగా దీన్ని కఠిన చర్యగా తీసుకుంటాం. అతను ఏదైతే తప్పు నిరూపితమైతే ఖచ్చితంగా అతను తప్పు చేసినట్టు నిరూపితమైతే ఖచ్చితంగా అతని పైన యాక్షన్ తీసుకుంటామని మాట్లాడడం చూసాం. చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన రియాక్షన్ ఇచ్చారు. కానీ ఇలాంటి ఎమ్మెల్యేలు దురుసుగా తాగిన మైకంలో ఏం చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే పదవి అంత ఊరకనే రాదు కదా! ఎంతో కష్టపడితే ఎమ్మెల్యే పదవి వస్తుంది. దాన్ని దుర్వినియోగం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరైతే ఆయన ఉన్నారో రాజశేఖర్ రెడ్డి అనుకుంటాను. అతనైతే శ్రీశైలం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఆయన అలిసి శ్రీశైలం అర్ధరాత్రి పూటకి ఆయనకేం పని ఉంటదండి. అర్ధరాత్రి పూట అలిసి గికార్లకి వెళ్తుంటాడేమో నాకుతెలిసి. ఎందుకంటే అడవి జంతువుల్ని, పులుల్ని ఇవి ఉంటాయి గదా! మన జింకలు వాటి వేట కోసం వెళ్తుంటారు యాక్చువల్‌గా. అలాంటిదేమన్నా వెళ్తున్నాడేమో మరి లేకుంటే వాళ్ళు అడ్డగించారో తెలీదు ప్రస్తుతానికి. మరి ఆ టైంలో ఏం పని చెప్పండి. యాక్చువల్‌గా శ్రీశైలం ఎళ్ళే దారి ఏదైతే ఉంటుందో అయన్నీ మూసేస్తారు. అర్ధరాత్రి పూట నల్లమడలు చెక్ పోస్టులన్నీ మూసేస్తారు. ఎవరిని గూడా మనుషుల్ని అలో చేయరు. అలాంటిది మరి ఎమ్మెల్యే ఎందుకెళ్ళాడో ఏంటో తెలీదు గానీ, ప్రస్తుతానికైతే దీనిపైన సమగ్ర విచారణ అయితే చేయాలని అయితే పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా అయితే కోప్పడ్డారు. ఆ విషయం పైనైతే ఇమ్మీడియేట్‌గా రియాక్షన్ తీసుకోవాలని గూడా ఆయనైతే యాక్షన్ తీసుకోవడం చూసాం. ట్విట్టర్ వేదికగా చూసాం. ఆయన పోస్ట్ కూడా పెట్టడం చూసాం. దీనిపైన సమగ్ర విచారణ చేస్తాం. తప్పు చేస్తే శిక్ష పడేలా చేస్తామని మాట్లాడడం చూసాం. చూద్దాం మరి శ్రీశైలం ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంటుందో నెక్స్ట్ ఫ్యూచర్.